విశాఖపట్నం తీరంలో గల్లంతైన మత్స్యకారుల్లో కర్రీ చిన్న సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. నేవీ హెలికాప్టర్ సాయంతో సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో ఐఎన్ఎస్ డాగాకు రక్షణ సిబ్బంది తీసుకొచ్చారు. అనంతరం వైద్యులు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయగా కర్రీ చిన్న ఆరోగ్యంగా ఉన్నట్టుగా తెలిపారు. మరింత సమగ్ర వైద్య పరీక్షలు చికిత్స కోసం అంబులెన్స్లో కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విశాఖపట్నం తీరంలో గల్లంతైన మత్స్యకారుల్లో కర్రీ చిన్న సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. నేవీ హెలికాప్టర్ సాయంతో సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో ఐఎన్ఎస్ డాగాకు రక్షణ సిబ్బంది తీసుకొచ్చారు. అనంతరం వైద్యులు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయగా కర్రీ చిన్న ఆరోగ్యంగా ఉన్నట్టుగా తెలిపారు. మరింత సమగ్ర వైద్య పరీక్షలు చికిత్స కోసం అంబులెన్స్లో కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరసింహ జనతన్. నరసింహ, ప్రస్తుతం చిన్న హెల్త్ కండిషన్ సంబంధించి ఇంకా వైద్యులు ఏం చెప్తున్నారు? ఇంకా కొనసాగుతున్నాయా? మిగిలిన వారి ఆచూకీ ఏమైనా తెలుస్తుందా? గాలింపు చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? సతీష్, చూసుకుంటే ఏదైతే గత ఈ నెల 1వ తారీఖున విశాఖ నుండి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు అయితే గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారిలో ఎవరైతే చిన్న అనే వ్యక్తి ఈ రోజు నేవీ హెలికాప్టర్ సాయంతో ఐఎన్ఎస్ డాగాకు ముందుగా తీసుకొచ్చారు. ఆ క్రమంలో ఆయనకు వైద్య పరీక్షల నిమిత్తము విమ్స్ శిలానగర్ ఉన్నటువంటి విమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు. వైద్య పరీక్షలు పూర్తి చేసిన వైద్యులు అయితే అతను ఆరోగ్యంగా ఉన్నట్లు కూడా ఆరోగ్య అధికారులు అయితే వెల్లడించారు. అయితే ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరము చిన్నను అతని వైద్యం అందించిన తర్వాత అంబులెన్స్ లో తమ ఇంటికి అయితే తరలించారు. ఈ క్రమంలో మిగతా 6గురు పరిస్థితి అయితే వారిలో ఇప్పటికీ కూడా రెస్క్యూ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు వారి ఆచూకీ అయితే ఇంతవరకు తెలియలేదు సతీష్. అదేవిధంగా ఏదైతే ఇక గాలింపు చర్యలు ఇంకా జరుగుతూ వారు ఏదైతే మృతదేహాలను కనుక్కునేందుకు నిర్విరామం కొనసాగుతాయని కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. Thank you, Narasimha.